సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇదేంటంటే ఎవ్రీ వీక్ అప్డేట్స్ ఉంటాయి కదా, లైక్ ఐటీ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ న్యూ స్టార్ట్అప్స్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ వీక్ ఒక వీడియోలో సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నాతో పాటు మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ లేటెస్ట్ ట్రెండ్ తెలుసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. అండ్ ఇది నేను ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టెక్నిక్స్. అండ్ ప్రసాద్ అనే టెక్నిక్స్ నేను ఫ్రమ్ స్కూల్ నుంచి ఫాలో అవుతూ ఉన్నా. సో నాకు ఒక ఐడియా వచ్చింది, లైక్ మనం ఎందుకు సాఫ్ట్వేర్ న్యూస్ చేయకూడదు. మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అదొక ఫీడ్బ్యాక్ హెల్ప్ అవుతుంది నాకు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ లాస్ట్ వీక్ మన ఐటీ ఇండస్ట్రీలో చాలా బిగ్ థింగ్స్ వచ్చాయి. మెయిన్లీ ఇండియా ఏఐ సమిట్ ఆర్గనైజ్ చేసింది, అండ్ యాజ్ వెల్ యాజ్ అందులో మెయిన్ గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రమ్ డేటా సెంటర్స్ అండ్ క్లౌడ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కదా. అండ్ దాంట్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ ఓపెన్ ఏఐ లాంటి బిగ్ కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ టీసీఎస్ ఒక కొత్త ఆపర్చునిటీ లాంచ్ చేసింది ఫర్ 2026 గ్రాడ్యుయేట్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ 2024 అండ్ 2025. సో ఈ 3 బ్యాచెస్ కి టీసీఎస్ ఒక ఆపర్చునిటీ లాంచ్ చేసింది. సో దానికోసం కూడా వీడియోలో చెప్తాను. సో ఆస్ట్రేలియా. సో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్, ఇండియా ఏఐ సమిట్ 2026. ఇది న్యూఢిల్లీలో హోస్ట్ చేసింది. ఇది ఒక నార్మల్ కాన్ఫరెన్స్ కాదు. ఇందులో ఆల్మోస్ట్ 100+ కంట్రీస్ అండ్ స్టార్ట్అప్స్, ఇన్వెస్టర్స్ అండ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్, గ్లోబల్ సిఇఓస్, రీసెర్చర్స్, ఇన్వెస్టర్స్ ఇలా చాలా మంది ఈ ఏఐ సమిట్ లో పార్టిసిపేట్ చేశారు. ఇది ఇండియాకి చాలా బిగ్ అడ్వాంటేజ్. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇండియా ఒక ఏఐ హబ్ కింద మారుతుంది. ఇప్పటి వరకు యుఎస్ఏ అండ్ చైనా ఎక్కువ గ్లోబల్ లీడర్స్ కింద ఉండేది, బట్ నా ఇండియా కూడా ఏఐ హబ్ కింద మారుతుంది. ఏఐ రేస్ లో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది. అండ్ దీంట్లో డెవలపర్స్ కి మీరు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా గ్లోబల్ ఆపర్చునిటీస్ లాంచ్ అవబోతున్నాయి, అండ్ అవి క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్ యాజ్ వెల్. సో ఏఐ వల్ల కొన్ని జాబ్స్ పోతాయి, బట్ కొన్ని క్రియేట్ కూడా అవుతాయి. సో రాదర్ దాన్ మీకు ఒక స్మాల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ ఇలా చిన్న చిన్న రోల్స్ కాకుండా ఇప్పుడు కొత్త రోల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ బిగ్ న్యూస్ ఏంటంటే దీంట్లోనే $250 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్ చేశారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్ లో, ఐటీ జాబ్, ఎస్పెషల్లీ క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్, బ్యాక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో బేసిక్ కోడింగ్ మాత్రం సరిపోదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రమ్ టాటా. సో టాటా అనేది ఓపెన్ ఏఐ తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం, ఎంటర్ప్రైజ్ ఏ సొల్యూషన్స్ కోసం టాటా అనేది ఓపెన్ ఏఐ తో కొలాబరేట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎర్లియర్ ఐటీ సర్వీసెస్ అన్ని అవుట్ సోర్సింగ్ ఉండేవి, బట్ నౌ ఏ ప్రొడక్ట్స్ అండ్ ఆటోమేషన్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఎక్కువ ఎంఎల్ఆప్స్ అండ్ ఏ డెవలపర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో చూడాలి టాటా ఓపెన్ అయ్యే కొలాబరేషన్ తో ఏం తెలిసి వస్తాయో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రమ్ ఇండియన్ ఏఐ మోడల్స్. సో ఇండియా అనేది కొన్ని కొత్త మోడల్స్ లాంచ్ చేసింది. ఇది మల్టీలింగ్వల్ ఏఐ మోడల్స్, అంటే స్పీచ్ టు టెక్స్ట్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ రికగ్నిషన్, ఇలా ఏఐ యూస్ చేసి రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడడం. సో ఇందులో ఒకటి భారత్ జెన్, ఇది 22 లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ లాంగ్వేజెస్. అండ్ అనదర్ ఏఐ మోడల్ వచ్చేసి సర్వం ఏఐ. సో ఈ భారత్ జెన్ అండ్ సర్వం ఏఐ అనేది మల్టీలింగ్వల్ మోడల్స్, రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ కోసం అండ్ స్పీచ్ టు టెక్స్ట్ రికగ్నిషన్ ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తాయి అనమాట. సో వీటి వల్ల స్టార్ట్అప్ పొటెన్షియల్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ న్యూస్ ఫ్రమ్ ఆంథ్రోపిక్ అండ్ ఇన్ఫోసిస్. సో ఈ రెండు కొలాబరేట్ అయ్యాయి. సేమ్ యాజ్ టాటా అండ్ ఓపెన్ ఏఐ, ఇన్ఫోసిస్ కూడా ఆంథ్రోపిక్ తో కొలాబరేట్ అయింది. మెయిన్లీ ఇదేంటంటే వాళ్ళ ఇంటర్నల్ పర్పస్ కోసం దీంట్లో మెయిన్ గా ఏఐ ఏజెంట్స్ అనేది బిల్డ్ చేస్తారు. సో ఇలాంటి ఇండస్ట్రీస్ లో ఇన్ఫోసిస్ అనేది ఆంథ్రోపిక్ మోడల్స్ అనేది యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ అదాని గ్రూప్ అనేది $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అనౌన్స్ చేసింది ఫ్రమ్ అదాని గ్రూప్. అండ్ దేనికోసం అంటే రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ఏఐ డేటా సెంటర్స్ బై 2035. ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు ఏంటంటే దీనికి తోడు ఒక $150 బిలియన్ కూడా ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ కూడా పాసిబిలిటీ ఉంది, ఇంక్లూడింగ్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్. $50 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఫ్రమ్ అదాని గ్రూప్, అండ్ ఇది మెయిన్లీ డేటా సెంటర్స్. సో మనం అబ్జర్వ్ చేసే న్యూస్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఏఐ అండ్ డేటా సెంటర్స్. సో ఫ్యూచర్ అంతా కూడా ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా సెంటర్స్ మీద ఫోకస్ ఉంటుంది, అండ్ ఇన్ఫ్రా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది బికాస్ ఏఐ నీడ్స్ లార్జ్ ఇన్ఫ్రా అండ్ రూలింగ్ సిస్టమ్స్. సో మెయింటెనెన్స్ అని చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం బిగ్ కంపెనీస్ అనేవి పార్ట్నర్షిప్ తీసుకొని కొలాబరేట్ అయ్యి డేటా సెంటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో డేటా సెంటర్స్ లో కూడా జాబ్స్ ఎక్కువ ఆపర్చునిటీస్ పెరగచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా $50 బిలియన్ అనౌన్స్ చేసింది అండ్ గ్లోబల్ సౌత్ మీద ఇన్వెస్ట్ చేయడం కోసం బై 2030. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రమ్ టీసీఎస్ అనేది ఇది మెయిన్లీ 2024, 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ కోసం టీసీఎస్ ఎంబీఏ లాంచ్ చేసింది. ఇది ఒక ఫ్రీ ఆఫ్లైన్ ఎగ్జామ్. సో మీరు ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే డైరెక్ట్ గా టీసీఎస్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. సో మెయిన్లీ రోజు వచ్చేసి నింజా డిజిటల్ ప్రైమ్. సో నింజా వచ్చేసి 3.16 ఎల్పీఏ అండ్ ప్రైమ్ వచ్చేసి 9 ఎల్పీ హైయెస్ట్ ప్యాకేజ్ ఇదే, అండ్ డిజిటల్ వచ్చేసి 7 ఎల్పీ అలా ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెషర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2020 గ్రాడ్యుయేట్ అయితే మీకు బేసిక్ సాలరీ ఫర్ పాయింట్ 9 ఎల్పీ ఉంటుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ లైక్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇది వేరీ అవ్వచ్చు, లైక్ ఇంక్రీస్ అవ్వచ్చు ఒక 11 to 12 ఎల్పీ. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ స్కిల్స్ బట్టి ఒక 1 to 2 lakhs డిఫరెన్స్ వస్తుంది. అండ్ మెయిన్ 3 roles నింజా డిజిటల్ ప్రైమ్. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇది ఆఫ్ క్యాంపస్ టీసీఎస్ హైరింగ్. మీరు 2025, 2024, 2026 గ్రాడ్యుయేట్స్ అయితే ఇమీడియట్ అప్లై చేయండి. అండ్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇమీడియట్ అప్లై చేయండి. అండ్ ఇది లాస్ట్ వచ్చేసి March 10th, అండ్ March 10th తర్వాత
ఎగ్జామ్ ఉంటుంది, మేబీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఆన్లైన్ అయితే కాదు. సో వన్స్ మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఫర్ రోల్. సో ఈ ఎగ్జామ్ మీ రోల్ అనేది క్లాసిఫై అవుతుంది. నింజా అయితే డిజిటల్ అయితే డిజిటల్, ప్రైమ్ అయితే ప్రైమ్. అండ్ వాళ్ళు అండ్ టీసీఎస్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మేజర్లీ వాళ్ళు డిజిటల్ అండ్ ప్రైమ్ క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు. సో దిస్ ఇన్ మై ఒపీనియన్ ఏంటంటే మెజారిటీ డిజిటల్ అండ్ ప్రైమ్ మాత్రమే క్వాలిఫై చేస్తారు ఆ టీసీఎస్ ఎన్క్యూటీలో. దాంట్లో పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ గా ఉంటే అప్పుడు నింజా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప. సో నెక్స్ట్ వీక్ కూడా మీ సజెషన్స్ తో ఇంకా బెటర్ గా న్యూస్ చెప్పడం స్టార్ట్ చేస్తా. ఇది నా ఫస్ట్ ఎపిసోడ్. సో దట్స్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.